Today we will complete delayed development, that is third unit from paper 1, Introduction to Child Development. In the previous class we studied what is delayed development and the classification of disabilities, identification of different disabilities, and the teacher's role in helping the disabled children. And services for disabled children also we studied. In that we have completed aids and appliances, then treatment facilities we have completed. ఇంత ముందు క్లాస్లో మనం విలంబిత అభివృద్ధి అంటే ఏమిటి, అంగవైకల్యాల యొక్క వర్గీకరణ ఏమిటి, తర్వాత వారిని ఏ రకంగా గుర్తించాలి, వారికి సహాయపడడంలో టీచర్ యొక్క పాత్ర ఏమిటి అనేది తెలుసుకున్నాం. అంతేకాకుండా ఈ అంగవైకల్యం కలిగిన పిల్లలకు ఎటువంటి సర్వీసెస్ అంటే సేవలు లభిస్తున్నాయో కూడా తెలుసుకున్నాం. వాటిల్లో మనం ఎయిడ్స్ అండ్ అప్లయన్సెస్ అంటే సహాయాలు, ఉపకరణాల గురించి తెలుసుకున్నాము. ట్రీట్మెంట్ ఫెసిలిటీస్ అంటే చికిత్స సౌకర్యాల గురించి కూడా తెలుసుకున్నాము. నౌ లెట్ us కమింగ్ టు ఎడ్యుకేషనల్ సర్వీసెస్. Here residential special schools and special day schools are providing these educational services. It provides facilities for those who are mildly and moderately handicapped. Additional coaching is provided to them for better learning. Regular schools situated within the reach of disabled children serve the educational needs of special children. The concept of inclusive education got its importance in the year 1994. Inclusive education helps the special child participate in the natural social environment and in the general community. What is inclusive education? It is an education helps the special child to participate in the community normally. At the same time, the school can develop appropriate varieties of the curriculum. Curriculum means program. In this program, they use different methods and materials to help the disabled children. మనం ఇప్పుడు అంగవైకల్యం ఉన్నటువంటి పిల్లలకు ఎటువంటి విద్యా సేవలు లభిస్తున్నాయి అనేది తెలుసుకుందాము. రెసిడెన్షియల్ స్పెషల్ స్కూల్స్ అంటే హాస్టల్ వసతి ఉన్నటువంటి ప్రత్యేకమైన స్కూల్స్. స్పెషల్ డే స్కూల్స్ అంటే ఇవి ఇంట్లో ఉండి ఇంటి నుండే నేర్చుకునేటువంటి కార్యక్రమాలు కలిగిన స్కూల్స్. తక్కువగా లేదా మధ్య రకంగా వైకల్యం కలిగిన వారికి ఈ సౌకర్యాలు కల్పించబడుతున్నాయి. బెటర్గా నేర్చుకోవడానికి వారికి ఎక్స్ట్రా శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే తెలుగులో సమ్మిళిత విద్య అంటారు. అది 1994లో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ సమ్మిళిత విద్య అంటే పిల్లల యొక్క వ్యక్తిగత అడ్డంకుల్ని తొలగించి సాధారణ పిల్లలతో సమాన విద్యా అవకాశాలు కల్పించేదే సమ్మిళిత విద్య. ఈ విద్యలో ఏమేమి నేర్పుతారంటే టీచింగ్ దెమ్ బేసిక్ స్కిల్స్ అంటే బేసిక్ స్కిల్స్ నేర్పిస్తారు. అంతేకాకుండా చదవడం, రాయడం నేర్పిస్తారు. ఇంటి పనుల్లో భాగస్వామ్యం కల్పించడం అంటే ఇంటి పనుల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేసేట్లుగా చేస్తారు. నెక్స్ట్ అంటే సొంతగా అలవాటు చేసుకోవడం, ఏ పనైనా ఇతరుల మీద ఆధారపడకుండా అంటే స్వతంత్రపు అలవాట్లు చేయడం ట్రైనింగ్ ఇస్తారనమాట. తర్వాత ఓపిక్గా అన్నీ నేర్పిస్తారు. నెక్స్ట్ వన్, vocational training services. Most educational institutions for the handicapped, they include some crafts and vocational training in their curriculum. There are several industrial and sheltered workshops specifically meant for vocational training. Vocational training services అంటే ఉపాధి శిక్షణ సేవలు. అంటే వికలాంగులు లేదా ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలకు చాలా విద్యా సంస్థలు క్రాఫ్ట్స్ వర్క్ మరియు ఉపాధి శిక్షణలో వారి యొక్క కరికులంలో స్థానం కల్పిస్తున్నాయి. అంతేకాకుండా చాలా పారిశ్రామిక సంస్థలు కూడా వారికి ఉపాధి శిక్షణలో
వర్క్షాప్స్ నిర్వహిస్తున్నాయి. నెక్స్ట్ వన్, రిక్రియేషనల్ సర్వీసెస్. టు ఎనేబుల్ పర్సన్స్ విత్ డిజేబిలిటీస్ టు అటైన్ అండ్ మెయింటైన్ దేర్ maximum independence, full physical, mental, social and vocational ability and participation in all aspects of life, activities like art therapy, to vent out their emotions, music therapy, indoor games, nature activities, physical activities, etc. should be provided. ఈ రిక్రియేషనల్ సర్వీసెస్ అంటే వినోద కార్యక్రమాలు అన్నమాట. ఈ అంగవైకల్యం కలిగిన వారికి ఇతరుల మీద ఆధారపడకుండా శారీరకంగా, మానసికంగా, సాంఘిక పరంగా, వృత్తిపరంగా శక్తి సామర్థ్యాలు కలిగి ఉండడానికి, జీవితంలో అన్ని రంగాల్లో పాల్గొనడానికి ఆర్ట్ థెరపీ, మ్యూజిక్ థెరపీ, లోపలి ఆటలు, ప్రకృతితో సంబంధం కలిగినటువంటి కార్యకలాపాలు, శారీరక కార్యకలాపాలు మొదలైనవి సౌకర్యాలు మనం కల్పించాలి. దీనివల్ల వారి యొక్క భావోద్వేగాలు బయటికి రావడానికి, వారు ఫ్రీగా ఉండడానికి తోడ్పడుతుంది. నెక్స్ట్ we will summarize the topic. The needs of children with disabilities are not different in nature from those of other children. Impairment, disability and handicapped are terms which are frequently used interchangeably. The disabled children under different categories have specific characteristics, exhibit specific behavior and have special needs. There are different organizations, both government and non-government organizations, which are helping these children by providing different types of facilities. Now let us discuss short answer type questions. First one, what is delayed development? విలంబిత అభివృద్ధి అంటే ఏమిటి? The children who are not reaching milestones in the specified period are considered as children with delayed development. పిల్లలు ఎవరైతే అభివృద్ధి మైలురాళ్లను నియమిత కాలంలో చేరుకోలేరో వారిని విలంబిత అభివృద్ధి కలిగిన పిల్లలుగా గుర్తిస్తాము. డిలే అనగా ఆలస్యం, డెవలప్మెంట్ అనగా అభివృద్ధి. అంటే అభివృద్ధిలో ఆలస్యం జరిగినట్లయితే దానిని మనం డిలేడ్ డెవలప్మెంట్ లేదా విలంబిత అభివృద్ధి అని అంటాము. సెకండ్ వన్, రైట్ ద క్లాసిఫికేషన్ ఆఫ్ డిజేబిలిటీస్. Disabilities can be classified into two types. Number one, mentally challenged and number two, physically challenged. Mentally challenged are again divided into two types. That is gifted children and mentally retarded children. Whereas physically challenged are divided into three types: visual impairment, hearing impairment and orthopedic impairment. అంగవైకల్యం యొక్క వర్గీకరణను వ్రాయుము. See here, mentally challenged అంటే మానసికంగా సవాలు చేయబడిన పిల్లలు. రెండు, ఫిజికల్లీ ఛాలెంజ్డ్ అంటే శారీరకంగా సవాలు చేయబడిన పిల్లలు. మానసికంగా సవాలు చేయబడిన పిల్లల్ని మరలా తిరిగి రెండు రకాలుగా విభజించారు. అది గిఫ్టెడ్ చిల్డ్రన్ అంటే ప్రతిభావంతులైన పిల్లలు, తర్వాత మెంటల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్ అంటే బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలుగా. రెండవది శారీరకంగా సవాలు చేయబడిన పిల్లలు అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ చిల్డ్రన్. వారిని మరలా మూడు రకాలుగా విభజించారు. ఒకటి దృష్టిలోపం కలిగిన పిల్లలు, వినికిడి లోపం కలిగిన పిల్లలు మరియు అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలు. నెక్స్ట్ థర్డ్ వన్, హౌ డు యూ ఐడెంటిఫై ద గిఫ్టెడ్ చైల్డ్? ప్రతిభావంతులైన పిల్లలను ఏ విధంగా గుర్తించదు? Gifted children have some specific characteristics. By seeing those characteristics, we can identify. What are they? They have high intellectual abilities and talents. They are active, they are creative, they have wider interests, and they are curious to know about the world around them.
They are taller and heavier. They learn more rapidly. They have older friends. They never satisfy with the knowledge or skills what they have. They are more social. By seeing all these symptoms, we can identify that the children are gifted. ఈ ప్రతిభావంతులైన పిల్లల్ని ఏ విధంగా గుర్తించాలి? వారు చురుకుగా ఉంటారు. వారి యొక్క తెలివితేటలు అధికంగా ఉంటాయి. తర్వాత వారు సృజనాత్మకంగా ఉంటారు. అంటే ప్రతిదీ రొటీన్గా కాకుండా క్రొత్తగా చేస్తారు. వారి యొక్క అభిరుచులు చాలా ఉంటాయి. తమ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గురించి తెలుసుకోవడానికి కుతూహలం చూపిస్తారు. వీరు మిగతా పిల్లల కంటే పొడవుగా, లావుగా ఉంటారు. చాలా త్వరగా నేర్చుకుంటారు, అర్థం చేసుకుంటారు. వారు తమ కంటే వయసులో పెద్దగా ఉన్న వారితో కూడా స్నేహం చేస్తారు. ఎందుకంటే వారిలో తెలివితేటలు తమ కంటే పెద్దవారితో సమానంగా ఉంటాయి. వారికి ఉన్న నాలెడ్జ్తో మరియు స్కిల్స్తో తృప్తి పడరు. ఏదో నేర్చుకోవాలన్న తపన వారిలో అధికంగా ఉంటుంది. వయసు తారతమ్యం లేకుండా వారు అందరితో స్నేహం చేయడానికి ఇష్టపడతారు. అందరితో కలివిడిగా ఉంటారు. ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. ఈ లక్షణాలు ఉన్నవారిని మనం ప్రతిభావంతులైన పిల్లలుగా గుర్తించవచ్చు. నెక్స్ట్ 4th క్వశ్చన్. హూ ఈస్ నోన్ యాజ్ విజువల్లీ ఇంపైర్డ్ ఆర్ blind child? Children who see the capital letter E from a distance of 20 feet instead of 200 feet are considered to be legally blind. దృష్టిలోపం కలిగిన వారు లేదా అంధులుగా ఎవరిని పరిగణిస్తారు? 200 అడుగుల దూరం నుండి చూడగలిగే ఈ అనే పెద్ద అక్షరాన్ని కేవలం 20 అడుగుల నుండి మాత్రమే చూడగలరో, అంటే అతి దగ్గరగా మాత్రమే చూడగలరో వారిని దృష్టిలోపం గల వారిగా చెప్పవచ్చు. నెక్స్ట్ వన్. హూ ఈజ్ కాల్డ్ పార్షియల్ సైటెడ్ చైల్డ్? పాక్షిక దృష్టిలోపం గల పిల్లవాడిగా ఎవరిని పిలుస్తారు? Those children whose visual activity does not exceed 29/70 are said to be partial sighted. Partial sightedness is defined in terms of distance from the Snellen chart. పాక్షిక దృష్టిలోపము అంటే పాక్షికంగా, అంటే కొంతవరకు చూడగలిగిన వారిని పాక్షిక దృష్టిలోపం గలవారు అని అంటారు. అంటే ఎవరి విజువల్ యాక్టివిటీ అయితే 29/70కి మించదో వారిని పాక్షిక దృష్టి లోపం ఉన్నవారిగా పరిగణిస్తారు. స్నెల్లన్ చార్ట్ ఆధారంగా చేసుకొని పాక్షిక దృష్టి లోపాన్ని నిర్వచిస్తారు. నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ మెంట్ బై మెంటల్ రిటార్డేషన్? మెంటల్ రిటార్డేషన్ ఈజ్ ఎ కండిషన్ ఇన్ విచ్ the mind has failed to reach complete or normal development. బుద్ధిమాంద్యము అనగానేమి? బుద్ధిమాంద్యము అనగా మెదడు పూర్తిగా అభివృద్ధి చెందకుండా ఆగిపోయిన స్థితి. వయసుకు తగిన పెరుగుదల మరియు వికాసం లేకుండా అసాధారణ ప్రవర్తన కలిగిన వారిని బుద్ధిమాంద్యులు అని అంటారు. నెక్స్ట్ వన్. హౌ డు యూ ఐడెంటిఫై ఆర్థోపెడిక్ ఇంపైర్మెంట్? Poor motor control, walks with limp, extremely slow, falls frequently, complaints of aches and pain in joints. By seeing these symptoms, we can identify the orthopedically impaired. అంగవైకల్యం కలిగిన వారిని ఏ విధంగా గుర్తిస్తావు? చలన వ్యవస్థ మీద నియంత్రణ ఉండదు. పడిపోతూ ఉంటారు. చురుకుదనం ఉండదు. కుంటుతూ ఉంటారు. చాలా నెమ్మదిగా నడుస్తారు. తరచుగా పడిపోతుంటారు.
కీళ్లలో నొప్పులు అని కంప్లైంట్ చేస్తూ ఉంటారు. చురుకుగా పని చేయలేరు. ఈ లక్షణాలన్నిటినీ బట్టి మనం వారి యొక్క అంగవైకల్యాన్ని గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, లాంగ్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్. These questions carry 6 marks. That's why you have to write elaboratively. First one, write about the identification of mentally retarded children and the teacher's role. బుద్ధిమాంద్యం కలిగిన వారిని ఎలా గుర్తిస్తారు మరియు వారికి సహాయపడడంలో టీచర్ యొక్క పాత్ర గురించి వ్రాయము. ఇన్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఆల్రెడీ we have discussed how to identify mentally retarded children. Now we will discuss teacher's role. You have to write everything point wise. The task of teacher is to identify the mentally challenged children, to look into their special needs individually. Next point, the classroom situation should be favorable with a view to develop the traits of those children to the maximum extent. Next one, the activities and exercises should be planned as to lead to sensory training of the mentally retarded children. Next one, activities which help mentally retarded children should be included in the curriculum. Next point, the teaching aids and equipment should be selected according to the developmental level of the children. See here, for identification 2 marks will be given, and whereas for teacher's role 4 marks will be given. మనం ఆల్రెడీ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్లో ఈ మెంటల్లీ రిటార్డెడ్ అంటే బుద్ధిమాంద్యులను ఎలా గుర్తించాలనేది డిస్కస్ చేశాము. ఇప్పుడు టీచర్స్ రోల్, టీచర్ యొక్క పాత్ర ఎలా ఉండాలి అనేది చూద్దాం. ఇన్ షార్ట్ ఆన్సర్ టైప్ క్వశ్చన్స్ ఓన్లీ మెంటల్ రిటార్డేషన్ ఈస్ గివెన్. వాట్ ఈస్ మెంట్ బై మెంటల్ రిటార్డేషన్? We didn't discuss about the identification. Now we will see how to identify. Mentally retarded children can be identified by display of poor memory, poor academic achievements, poor muscular development and coordination skills. Next, short attention span, speech problems, slow language development, రెస్ట్లెస్నెస్. బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను ఎలా గుర్తించాలంటే వారికి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాలను బట్టి మనం గుర్తించవచ్చు. ఒకటి, జ్ఞాపకశక్తి లేకపోవడం, ఏదైనా నేర్చుకునే విషయంలో వెనుకబడి ఉండడం, కండరాల అభివృద్ధి లేకపోవడం మరియు కండరాల నైపుణ్యాలు పెంపొందకపోవడం, కండరాల్లో పటుత్వం లేకపోవడం, ఒక విషయం మీద దృష్టిని కేంద్రీకరించే శక్తి లేకపోవడం, సరిగ్గా మాట్లాడలేకపోవడం, మాట్లాడేటప్పుడు సమస్యలు అనగా నత్తి, మాట ముద్దగా రావడం, తడబడడం వంటి సమస్యలు ఎదురు కావచ్చు. భాషాభివృద్ధి లేకపోవడం, అసహనంగా ఉండడం, స్థిరంగా లేకుండా కదులుతూ ఉండడం. ఈ లక్షణాలన్నిటిని బట్టి మనం బుద్ధిమాంద్యం కలిగిన పిల్లలను గుర్తించవచ్చు. నెక్స్ట్ వన్, హౌ డు యూ ఐడెంటిఫై ద హీరింగ్ ఇంపైర్డ్ చిల్డ్రన్? అంటే వినికిడి లోపం కలిగిన పిల్లలను ఏ విధంగా గుర్తిస్తావు? There are some clues for the identification of hearing impaired child. First one, inattention. Next one, ask the teacher for repetition of instructions.
Next one, scratching ear frequently. Next, complaining of pain in the ear frequently. Next, defects in speech. Next one, auditory defects in any part of the ear can lead to hearing loss. See, by seeing all these symptoms, we can identify hearing impaired children. వినికిడి లోపం కలిగిన పిల్లలను గుర్తించడం ఎలా? వారిని గుర్తించడానికి కొన్ని క్లూస్ ఉపయోగపడతాయి. ఆ క్లూస్ ఏమిటో తెలుసుకుందాం. 1, శ్రద్ధ లేకపోవడం, అంటే శ్రద్ధ చూపించకపోవడం. వినబడనట్లయితే వినబడితే శ్రద్ధగా వింటారు, విననప్పుడు శ్రద్ధ చూపించలేరు. నెక్స్ట్ వన్, టీచర్ చెప్పిన విషయాన్ని లేదా సూచనలను మళ్ళీ మళ్ళీ చెప్పమని అడుగుతారు. నెక్స్ట్, చెవిని తరచుగా లాక్కోవడం, గీరుకోవడం చేస్తూ ఉంటారు. నెక్స్ట్, చెవిలో నొప్పి అని తరచుగా కంప్లైంట్ చేస్తూ ఉంటారు. సరిగ్గా వినలేకపోవడం వలన మాటల ఉచ్చారణ తప్పుగా ఉంటుంది. ఈ లక్షణాలన్నిటిని బట్టి వారిని మనం వినికిడి లోపం కలిగిన పిల్లలుగా గుర్తిస్తాము. నెక్స్ట్ వన్, డిస్కస్ అబౌట్ ద సర్వీసెస్ అవైలబుల్ ఫర్ డిజేబుల్డ్ చిల్డ్రన్. అంగవైకల్యం కలిగినటువంటి పిల్లలకు లభించు సేవల గురించి చర్చింపుము. The services available for disabled children are: number 1, aids and appliances. Number 2, treatment facilities. Number 3, educational services. Number 4, vocational training services. Number 5, recreational services. అంగవైకల్యం కలిగిన పిల్లలకు లభించు సేవలు ఏమిటంటే, నంబర్ 1, సహాయాలు, ఉపకరణాలు. నెక్స్ట్, చికిత్సా సౌకర్యాలు. నెక్స్ట్, విద్యా సేవలు. నెక్స్ట్, ఉపాధి శిక్షణ సేవలు. నెక్స్ట్ వన్, వినోద కార్యక్రమాలు. ఇవన్నీ కూడా మీరు వివరించి రాసినట్లయితే you can get 6 marks. Next one, write the role of teacher in helping the gifted children. ప్రతిభావంతులైన పిల్లలకు సహాయం చేయుటలో ఉపాధ్యాయురాలు యొక్క పాత్ర గురించి వ్రాయము. The teacher plays important role in helping the gifted children. She should be flexible rather than authoritarian. She has to encourage the children to participate in group projects. Next, the teacher must encourage independent study habits in children. Next, she has to provide extra assignments to gifted children. And she must measure their academic progress from time to time. She should encourage extra co-curricular activities for such children. పిల్లలకు సహాయపడడంలో ఉపాధ్యాయురాలు యొక్క పాత్ర ఏమిటంటే, అంటే ప్రతిభావంతులైన పిల్లలకు సహాయపడడంలో ఉపాధ్యాయురాలు పాత్ర. నంబర్ 1, పిల్లల మీద అధికారం చెలాయించకుండా అనుకూలంగా ఉండడం. నెక్స్ట్ వన్, పిల్లలను గ్రూప్ ప్రాజెక్ట్స్ అంటే అందరూ కలిసి చేసే పనిలో పాల్గొనే విధంగా సహకరించే విధంగా వారిని ప్రోత్సహించడం మరియు ఉత్సాహపరచడం. నెక్స్ట్, వారికి వారే కూర్చొని చదువుకునే విధంగా ప్రోత్సహించడం, అంటే ఇతరుల మీద ఆధారపడకుండా స్వంతంగా చేసుకునేలాగా ప్రోత్సహించడం. మామూలుగా ఉండే పిల్లలకు, అంటే సాధారణ తెలివితేటలు గల పిల్లలకు ఇచ్చే అసైన్మెంట్స్ కంటే అధికంగా అసైన్మెంట్స్ ఇచ్చి వారు ఎప్పుడూ పనిలో మునిగి ఉండేట్లుగా చేయడం. ఎప్పటికప్పుడు చదువులో వారి యొక్క ప్రగతి లేదా వృద్ధి ఎలా ఉందో అంచనా వేయడం, అందుకు అనుగుణంగా ప్రణాళికలు
సిద్ధం చేయడం. నెక్స్ట్ వన్, చదువు మాత్రమే కాకుండా వారు ఇతర కార్యకలాపాలు అనగా ఆటలు, పాటలు వంటి వాటిలో పాల్గొనే విధంగా కార్యక్రమాలు నిర్వహించడం. ఈ విధంగా ఉపాధ్యాయురాలు ప్రతిభావంతులైన పిల్లలకు సహాయపడుతుంది. నెక్స్ట్, హౌ డు యూ ఐడెంటిఫై బ్లైండ్ చిల్డ్రన్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ టీచర్ ఇన్ హెల్పింగ్ దెమ్? అందులైన పిల్లలను ఏ విధంగా గుర్తిస్తావు మరియు వారికి సహాయపడడంలో టీచర్ యొక్క పాత్రను వివరింపము. There are some indicators to identify visual impaired children. What are the indicators? Number 1, watery eyes, excessive rubbing of eyes, holds objects and books too close to the eyes, squints or blinks more frequently, suffers regular headaches, poor eye-hand coordination. Next one, loses place while reading. Next, role of teacher. Teacher should keep the doors either completely shut or completely open as required. Next one, provide sensory experiences during the teaching learning sessions. And next, use tape recorders if possible. Then inform the students about any rearrangement of furniture inside the room. Next, call the students by name. For identification, you'll get 3 marks, and for role of teacher, you'll get 3 marks. అందులైన పిల్లలను ఏ విధంగా గుర్తించదవు మరియు వారికి సహాయపడడంలో టీచర్ యొక్క పాత్రను వివరింపము. కొన్ని లక్షణాలను బట్టి మనం వారిని గుర్తించవచ్చు. అవి ఏంటంటే, కళ్ళ వెంబడి నీరు కారుట, కళ్ళను ఎక్కువగా రుద్దుకోవడం లేదా నులమడం, వస్తువులను మరియు పుస్తకాలను కళ్ళకు మరీ దగ్గరగా పెట్టుకోనడం, మెల్ల అంటే వారు ఎటు చూస్తున్నారనేది అర్థం కాదు. తర్వాత ఎక్కువగా కనురెప్పలు ఆర్పడం, క్రమం తప్పకుండా తలనొప్పి వలన బాధపడడం, చేతికి కంటికి మధ్య సమన్వయం లోపించడం, చదువుతున్నప్పుడు ఎక్కడ చదువుతున్నాడో దాని నుండి దృష్టి తప్పిపోవడం. దృష్టిలోపం గల పిల్లలకు టీచర్ ఏ విధంగా సహాయపడతారో ఇప్పుడు చూద్దాము. అవసరమైనప్పుడు తరగతి తలుపులను పూర్తిగా మూసి ఉంచడం లేదా తెరిచి ఉంచడం చేయాలి. నెక్స్ట్, పిల్లలకు బోధించేటప్పుడు వారు చూడలేరు కాబట్టి వారి యొక్క మిగతా జ్ఞానేంద్రియాల ద్వారా నేర్చుకునేట్లుగా చేయాలి. నెక్స్ట్, టేప్ రికార్డ్స్ ద్వారా బోధించడము. నెక్స్ట్, క్లాస్ రూమ్లో ఫర్నిచర్ అమరికలో ఏమైనా మార్పులు చేర్పులు చేసినట్లయితే అవి పిల్లలకు ముందుగా చెప్పాలి. నెక్స్ట్, పిల్లలను వారి పేరు ద్వారా పిలవాలి. కేవలం వినడం ద్వారా మాత్రమే తెలుసుకోగలరు, చూడలేరు కాబట్టి వారిని పేరుతో మాత్రమే పిలవాలి, సంజ్ఞలు చేసి పిలవకూడదు. Learn all these questions thoroughly. We will meet in the next class. Thank you.